ఐపీఎల్ 2025 సీజన్లో తప్పక గెలవాల్సిన మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించింది. చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో ఎస్ఆర్హెచ్ గెలుపొందింది. దీంతో సన్ రైజర్స్ ప్లే ఆఫ్ అవకాశాలు సజీవంగా ఉన్నాయి. ఇప్పటివరకు సన్ రైజర్స్ 9 మ్యాచ్లు ఆడగా 3 మ్యాచ్ల్లోనే గెలిచి 6 ఓడిపోయింది. ఇప్పుడు ఆ జట్టు ఖాతాలో 6 పాయింట్లతో 8వ స్థానంలో ఉంది. ఎస్ఆర్హెచ్ ఇక జరిగే అన్ని మ్యాచ్ల్లో గెలిస్తే ప్లే ఆఫ్కు అవకాశం ఉంటుందంటున్నారు ఎక్స్పర్ట్స్. చెన్నైపై విజయంతో సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్ అవకాశాలు కాస్త మెరుగయ్యాయి. ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్ మరో 5 మ్యాచ్లు ఆడాల్సిందే. ఈ 5ంటిలో సన్ రైజర్స్ విజయం సాధించాలి. అప్పుడు ఆ జట్టు ఖాతాలో 16 పాయింట్లు వచ్చి చేరుతాయి. అయినప్పటికీ గత సీజన్లను పరిశీలిస్తే ఆ జట్టు నేరుగా ప్లే ఆఫ్స్ లో అడుగుపెట్టే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఇతర జట్లు 16 పాయింట్ల కంటే తక్కువ సాధిస్తే అప్పుడు ఎస్ఆర్హెచ్ టాప్ 4లో నిలిచి నేరుగా ప్లే ఆఫ్స్ కు చేరుకుంటుంది. అలా కాకుండా లీగ్ దశ ముగిసిన తర్వాత చాలా జట్లు 16 పాయింట్లతో ఉంటే అప్పుడు నెట్ రన్ రేట్ కూడా కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ నెట్ రన్ రేట్ గొప్పగా లేదు. అయితే నెట్ రన్ రేట్ పెంచుకోవాలంటే సన్ రైజర్స్ భారీ విజయాలను నమోదు చేయాల్సి ఉంటుంది. చెన్నైపై విజయం సాధించడం ఆనందంగా ఉందన్నారు నితీష్ కుమార్ రెడ్డి. ఇక నుంచి తాము ఒక్కో మ్యాచ్ ఫలితం గురించి ఆలోచిస్తామన్నారు. మిగిలిన మ్యాచ్ల్లోనూ విజయం సాధించేందుకు కృషి చేస్తామన్నారు. మాకు డూ ఆర్ డై లాంటి పోరు చెన్నైతో జరిగిందని అన్నారు. గతేడాది ఇదే పరిస్థితుల్లో ఆర్సీబీ ఉంది. వరుస మ్యాచ్లు గెలిచి ప్లే ఆఫ్ కు చేరుకుందని గుర్తు చేశారు. 100% ప్రదర్శన ఇస్తే మిగతా మ్యాచ్ల్లోనూ విజయాలు సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు ఎస్ఆర్హెచ్ ప్లేయర్ నితీష్ కుమార్. ఎస్ఆర్హెచ్ మిగిలిన మ్యాచ్ల్లో వరుసగా గెలిస్తే ప్లే ఆఫ్ కు వెళ్లే అవకాశాలుంటాయన్నారు విశ్లేషకులు.